హాయ్ అండి, అందరికీ నమస్కారం. 365 వత్తులు వెలిగించేటప్పుడు ఈ తప్పు మాత్రం అసలు చేయకండి. మహాపాపం. కార్తీక మాసంలో పూజలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ 2024వ సంవత్సరం నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 365 వత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహాపాపం వస్తుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు, సోమవారాలు, ఏకాదశి, నాగుల చవితి, ద్వాదశి, అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా 365 వత్తులతో దీపారాధన చేస్తారు. కానీ 365 వత్తుల దీపాన్ని వెలిగించే సమయంలో పొరపాట్లు జరగకుండా ఇలా కనుక వెలిగిస్తే దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలా కాకుండా పొరపాట్లు చేస్తే మాత్రం ఫలితం ఉండకపోగా మహాపాపంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో తప్పక వెలిగించేటటువంటి 365 వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి, అలాగే వెలిగించాక ఏం చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. 365 వత్తులు మీరు కొనటం కన్నా ఇంట్లోనే విభూతిని అంటుకుంటూ మీ చేతితోనే తయారు చేసుకోవాలి. మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది. కొనను పైకి ఉంచి తెంచిన భాగం కిందికి ఉంచి వెలిగించాలి. అంతేకాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు. 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి వెలిగించాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను 3 కట్టలుగా కట్టాలి. ఎలాగంటే 120 ప్లస్ 120 ప్లస్ 125 ఇలా 3 కట్టలు కట్టి ఈ 3 కట్టలు కలిపి ఒక కట్టగా తయారు చేయాలి. ఇప్పుడు 365 ఒత్తులు రెడీ అవుతాయి. ఇక ఈ 365 ఒత్తులను ఆవు నెయ్యిలో ముంచాలి. వెలిగించి 1 గంట ముందు ఇలా నానబెట్టుకుని వెలిగించి ముందు లైట్గా ఒత్తిని తీయాలి. ఈ 365 ఒత్తులు దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా, అక్కడ బియ్యం పిండితో అష్టాదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ పద్మం ముగ్గుపై పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు దానిపై ఉంచాలి. పసుపుతో వినాయకుడిని చేసి తమలపాకుపై పెట్టాలి. ముందుగా పసుపు గణపతిని, ముందు దీపాన్ని హారతితో లేదా అగరవత్తితో వెలిగించాలి. దీపానికి గంధము, కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి. ముందుగా పసుపు వినాయకుని ఆవాహన చేసి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమలతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి. తరువాత కర్పూరం, హారతిని ఇచ్చి పుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకునిపై వేసి ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను తీసుకొని మన తలపై వేసుకోవాలి. కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. ఇలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో హరహర మహాదేవ శంభో శంకర అని లేదా ఓం నమః శివాయ అనే స్వామివారి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ వెలిగించాలి. అలా వెలుగుతూ ఉన్న 365 వత్తుల దీపాన్ని పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పూలతో పూజించాలి. అలాగే 365 వత్తుల దీపానికి ధూపాన్ని చూపించాలి. అలా వెలుగుతున్న దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పించాలి. లేదా చలిమిడిని, వడపప్పు, పానకం, పరమాన్నం వంటివి సమర్పించుకోవచ్చు. తర్వాత ఆ దీపానికి కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. ఇక చివరిగా కర్పూర హారతి వెలిగించి దీపానికి చూపించాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది. లేదా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. ఈ విధంగా 365 వత్తులు ఆహుతి అయ్యే వరకు అక్కడే ఉండాలి. అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండాలని భావించి చాలామంది ఇంట్లో ఉండే తులసి కోట దగ్గర ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. ఇలా ఈ 365 వత్తుల ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి మొక్క పొదల్లో వేయాలి. లేదా నీటిలో వేసి ఆ నీటిని చెట్ల మొదట్లో పోయాలి.
ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా 365 వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, నాగుల చవితి రోజు, అమావాస్య రోజు కూడా ఈ వత్తులను వెలిగించవచ్చు. ఈ విధంగా 365 వత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగిస్తే మీరు 365 రోజుల దీపాలు వెలిగించినంత ఫలితాన్ని పొందుతారు. అలాగే కార్తీక దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో తప్పక దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను ఎలా పడితే అలా వెలిగించకూడదు. అందుకు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కార్తీక మాసంలో దీపారాధన చేయాలి అనుకునేవారు తెల్లవారుజామునే అంటే 4 గంటలకు లేవాలి. ఆరోగ్యం సహకరిస్తే తల స్నానం చేస్తే చాలా మంచిది. ఇక స్నానం చేసిన తర్వాత ముందుగా పూజా గదిలో దీపం వెలిగించాకే సింహద్వారం అంటే గుమ్మం ముందు, అలాగే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. తులసి కోట దగ్గర ముందుగా నీటితో శుభ్రం చేసి శంఖం, పద్మం, చక్రం, గోవులను కలిపిన ముగ్గులను వేయాలి. ఇలా వేసిన ముగ్గు మీద పసుపు, కుంకుమలు చల్లాలి. ఆ ముగ్గు మీద మీ స్తోమతకు తగ్గట్టు బంగారం లేదా వెండి లోహంతో చేసినటువంటి కుందీని కానీ లేదా మట్టి ప్రమిదను కానీ పెట్టాలి. ఎట్టి పరిస్థితులలోనూ స్టీల్ కుందులలో దీపారాధన అసలు చేయకూడదు. అలాగే మట్టి ప్రమిదను లేదా కుందీని కానీ నేరుగా ముగ్గుపై పెట్టకూడదు. రావి ఆకు లేదా తమలపాకులు వంటి ఆకులను కానీ లేదా మరో ప్రమిదను కానీ ఉంచాలి. ఆ ప్రమిదలో 2 లేదా 3 వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. ఇది కుదరని పక్షంలో నువ్వుల నూనెతోనైనా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ వేరుశనగ నూనెతో దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో కూడా వెలిగించుకోకూడదు. ఏకహారతితో కానీ లేదా మండుతున్న అగరవత్తితో కానీ వెలిగించాలి. దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి దక్షిణ దిక్కు చూస్తున్నట్టుగా కార్తీక దీపం వెలిగించకూడదు. దీపం వెలిగించాక దీపం లక్ష్మీదేవిగా భావించి దీపలక్ష్మి నమోస్తుతే అంటూ నమస్కరించాలి. ఆపై దీపంపై పసుపు, కుంకుమను కానీ అక్షింతలు కానీ చల్లాలి. ఉదయం పూట దీపారాధన నక్షత్రాలు కనిపిస్తూ ఉండగానే ముగించాలి. ఈ దీపారాధన ముగించాక కృతిక నక్షత్రాలకు నమస్కరించుకోవాలి. తెల్లవారుతుండగా చంద్రునితో పాటుగా తూర్పు దిక్కున కనిపించే 6 నక్షత్రాలే కృతిక నక్షత్రాలు. అగ్నిస్వరూపమైన ఈ నక్షత్రాలకు ప్రత్యేకంగా మనం ఈ కార్తీక దీపం వెలిగిస్తాము. ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధన చాలా శ్రేష్టమైనది. సూర్యాస్తమయం గంట తర్వాత ఎప్పుడైనా కార్తీక దీపం ఆరాధన చేయవచ్చు. అలానే సాయంత్రం వేళ కూడా ముందు పూజా గదిలో దీపాన్ని వెలిగించిన తర్వాతే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. ప్రధాన ద్వారం గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలను వెలిగించాలి. అలా ఉంచి ప్రమిద కింద ఇంకొక దీపం ప్రమిద ఉంచడం మర్చిపోకూడదు. కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేయటం వల్ల శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తప్పకుండా మీకు కలుగుతాయి. ఇలా చేయటం వలన అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా నశించి జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి. అంతటి పవిత్రమైనది ఈ కార్తీక దీపారాధన. కాబట్టి కార్తీక దీపం ఆరాధన ఇలా చేయాలి. కార్తీక పురాణంలో దీపారాధన గురించి ఇలా వివరణ ఉంది. ఇది వింటే 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుంది. పూర్వం కళింగ దేశంలో మందనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద అధ్యాయాన్ని, సాయం సంధ్యావందనాన్ని మరిచి క్రూరంగా జీవించేవాడు. అడవిలో బాటసారులను దోచుకునేవాడు. అతని భార్య మాత్రం చాలా ఉత్తమురాలు. ఒకరోజు అడవిలో మందలలో ఒక బ్రాహ్మణుని చూసి కత్తితో బెదిరించి చెట్టుకు కట్టేసి అతను సొమ్ములను దోచుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు కూడా మిత్రుడిని మోసగించి డబ్బును అపహరించాడు. అప్పుడు అక్కడికి ఒక బోయవాడు వచ్చి 2 బ్రాహ్మణులను చంపి సొమ్ము తీసుకున్నాడు. ఆ బోయవాడు చెట్టు కింద నిద్రపోతుండగా ఒక పులి వచ్చి అతనిపై దాడి చేసింది. ఆ బోయవాడు తన దగ్గర ఉన్న కత్తితో పొడిచి ఆ పులిని చంపాడు. ఆ పోరాటంలో పులి, బోయవాడు 2 చనిపోయారు. బ్రాహ్మణుడు, వేటగాడు ముగ్గురు
ఒకే చోట చనిపోయి యమలోకానికి పోయారు. ఇక ధర్మరాజు వారు చేసిన పాపాలను బట్టి ఒక భయంకరమైన చీకటి గదిలో, పురుగులు ఉన్న గదిలో పడేశారు. వారు ఆర్ధనాదాలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఒక ఋషి బ్రాహ్మణుడి భార్య అయిన సుశీల ఇంటికి వచ్చి ఈరోజు కార్తీక పురాణం చదవాలని తనను అడిగాడు. సుశీల సంతోషంతో తన ఇంట్లో దీపారాధన ఏర్పాట్లు చేసి చుట్టూ ఉన్న వారందరినీ పురాణ శ్రవణానికి, దీపారాధన పూజకు పిలిచింది. ఆ రోజు ఆ కార్యక్రమం చేసి అతను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆమె మరణించాక విష్ణుదూతలు ఆమె వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. విష్ణులోకం వెళ్లే దారిలో నరకంలో ఉన్న ఆమె భర్తను, పులిని, బోయవాడిని చూసి వారి బాధను విని కారణం ఏమిటని అడగగా వారు చేసిన పాపాలు అని చెప్పారు. వీరికి మోక్షం ఎలా లభిస్తుందని ఆమె విష్ణుదూతలను అడగగా, నీవు పురాణ శ్రవణ ఫలాన్ని, వత్తిని, ప్రమిదని, శ్రవణాన్ని, పిలిచిన పుణ్యాన్ని వీరికి ఒక్కొక్కరికి దారపోస్తే వారు నరకలోకం నుండి బయటపడతారు అని చెప్పారు. విష్ణుదూతలు చెప్పినట్లు ఆమె చేయగా వాళ్ళ పాపాలన్నీ నశించి ఆమెతో పాటు తన భర్త, బ్రాహ్మణుడు, బోయవాడు, పులి విష్ణులోకానికి వెళ్ళారు. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకాన్ని మరియు శివలోకాన్ని పొంది స్వర్గలోక సుఖాలను అనుభవిస్తారు. అలా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను వెలిగించలేని వారు దేవాలయంలో అనేక దీపాలను కనులతో చూచినా చాలు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది. అలాగే కార్తీక పురాణాన్ని విన్నా కూడా అంతటి ఫలితం దక్కుతుంది. లేదా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం కింద దీపాన్ని చూసి నమస్కరించుకున్నా చాలు. కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను వెలిగించినంత పుణ్యం మీకు కలుగుతుంది. లేదా కోటి దీపోత్సవాన్ని కనులతో చూసినా చాలు దీపాన్ని వెలిగించినంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉండే దిష్టి దోషాలు పోతాయి. మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివలోకం, విష్ణులోకం చేరుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.